నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ దేవుని పేరిట కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే మా డేవిడ్ పాస్టర్ అన్న గారు నాకు ఈ సమయాన్ని అందించటంలో నా అన్న కూడా సహాయం చేశారు. అందుని బట్టి అన్నగారికి కూడా కృతజ్ఞతలు. ఈరోజు అన్నగారి పుట్టినరోజు కాబట్టి అన్నగారికి ప్రభు పేరిట ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాక్యంలోకి వెళ్దాం. ఆ, 2వ తిమోతి గ్రంథం, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం మొదటి వచనంలో 2వ తిమోతి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దైవజనుడు ఎలా ఉండాలంటే ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండాలి. దైవావేశం కలిగిన ప్రతి లేఖనాన్ని ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష వేయుటకును, ఇలాగూ ప్రతి దానికి సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే సంఘమును కట్టుకునేటప్పుడు చాలా అంటే మనం ఆశించేది ఏంటంటే ఆ సంఘంలోని మనుషులందరూ దేవుని యందు గొర్రెలే కదా అని అనుకుంటాం. కానీ సంఘంలో గొర్రెలు ఉంటాయి, మేకలు ఉంటాయి, పులులు ఉంటాయి, అన్నీ ఉంటాయి అందులో. సంఘం అంటేనే అన్ని కలగలిపిన ఒక వంటకం. ఒక్కటే గొర్రెలే ఉన్నాయి అనుకోవడము మన మూర్ఖత్వం అవుతుంది. ఎలా ఉంటుందంటే 3వ అధ్యాయం మొదటి వచనంలో ఇలా 2వ తిమోతి గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనంలో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వల్లే ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. ఎన్ని పేర్లు పెట్టాలో మనుషులకు అన్ని పేర్లు ఇక్కడ వచ్చేసాయి. ఎన్ని పేర్లు పెట్టాలో, ఎన్ని పేర్లు పెట్టకూడదో అన్ని పేర్లు ఇక్కడ వచ్చేసాయి. చదవటానికి కూడా 1 నిమిషం పట్టే అంత పేర్లు. ఇట్లాంటి జనాల మధ్య వాక్య పరిచర్య మనం చేస్తా ఉన్నాం. ఇలాంటి జనాల మధ్య వాక్య పరిచర్య మనం చేస్తా ఉన్నాం. ఆ వాక్య పరిచర్య చేసేటప్పుడు దైవజనుడు అన్నిటికీ సిద్ధపడి వాక్యాన్ని ప్రకటించుకుంటూ ఉండాలి. ఆ వాక్యం కూడా ఎలా ఉండాలి అంటే 4వ అధ్యాయం 4వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యవాక్యంనకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చును. ఇలా సత్యవాక్యాన్ని పక్కన పెట్టేసి వారి చెవులకు ఏదైతే ఇంపుగా ఉంటుందో వాక్యం, ఆ వాక్యం వైపు జనులు తిరిగే కాలం వస్తుంది. ఎలాంటి కాలం అంటే ఎలాంటి వారంటే పైన చెప్పుకున్నాం కదా మనుషులు ఎలాంటి వాళ్ళో. ఇలాంటి వాళ్ళందరూ ఎంత మంచిగా సంఘాన్ని నడిపిస్తున్నా సంఘ కాపరిగా మనం ఆలోచించేది ఆ సంఘాన్ని చాలా బలంగా కట్టుకుంటున్నాను, ఆ సంఘాన్ని చాలా బలంగా నిర్మించుకుంటున్నాను, అనేక ఆత్మలు అన్యుల ఆత్మలు కూడా ప్రభునందు నేను నడిపించగలుగుతున్నాను అని చెప్పేసి చాలా సంతోషపడే సమయాలలో ఇలాంటి ఆటుపోట్లు తగులుతూ ఉంటాయి. ఈ ఆటుపోట్లు తగిలినప్పుడు కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించుకుంటూ ఉండిపోవాలి. అదే మన ఈ దిన వాగ్దానము. ఈ దిన వాక్యం 4వ అధ్యాయం 2వ వచనంలో వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. ఇదే వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును వాక్యాన్ని ప్రకటించేది మనం నేర్చుకోవాలి. ఎలాంటి సమయం? సంతోషకరమైన సమయం ఉన్నా సరే వాక్యాన్ని ప్రకటించుకుంటూ ఉండాలి.
అసలు అది సందర్భం కాని సమయమైనా సరే, మన పాస్టర్లుగా మన వృత్తి లేదా మన బాధ్యత ఏది అంటే అది సమయాన్ని అంటే అసమయాన్ని. అసమయం అంటే అవతల వాళ్ళు ఏడుస్తున్నప్పుడు వెళ్ళి అవతల వాళ్ళ కష్టాలలో ఉన్నప్పుడు వెళ్ళి, లేదంటే అవతల వాళ్ళు వినలేని దీన దశలో ఉన్నప్పుడు ఉన్నది కాదు. సమయం, అసమయం అనేది ఇక్కడ వాక్యోపదేశకులకు ఉన్నటువంటి సమయం. అంటే వాక్యోపదేశకులు సంతోషంగా గడుపుతున్నటువంటి సమయంలో చేయాల్సిన పని, అదే వాక్యోపదేశకులు ఎన్నో కష్టాల చేత, ఇబ్బందుల చేత బాధపడుతున్నటువంటి సమయాన్ని కూడా అది అసమయం. ఆ సమయంలో మనం వాక్యాన్ని ప్రకటించే బిడ్డలంగా ఉండకపోవచ్చు. ఆ సమయము అసలు వాక్యాన్ని ప్రకటించడానికి వీలు లేకపోయుండొచ్చు. ఆ సమయాన్ని కూడా మనము అదే అసమయం. ఆ అసమయంలో కూడా మనం వాక్యాన్ని ప్రకటించే బిడ్డలంగా ఈ లోకంలో ఉండాలి. ఎందుకంటే పైన చూపించినటువంటి మనుషులందరూ మారుమనసు పొందాలంటే, నీ వాక్యాన్ని నువ్వు ప్రకటించే దేవుని యొక్క వాక్యాన్ని సమయమందు ప్రకటించాలి. అసమయమందు ప్రకటించాలి. సమయమందు ప్రకటించాలి. అసమయమందు ప్రకటించాలి. అలా ప్రకటించుకుంటూ పోతేనే, ఎందుకంటే అంత్యకాలం చాలా దగ్గరకొచ్చింది. అంత్యకాలం చాలా దగ్గరకొచ్చింది. ఇలాంటి మనుషుల మధ్య మనం ఉన్నాం. అలా ప్రకటించుకుంటూ పోతేనే పరలోక రాజ్యాన్ని ప్రతి ఒక్కరికిని మనము ప్రకటించగలము అని దేవుని మాటలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఒకానొక సమయంలో యోబు గారున్నారు. యోబు గారు ఆయన ఈ లోకంలో యథార్థవంతునిగా జీవించాడు. ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఉన్నవన్నీ పోయాయి. పిల్లలు, 7 మంది మగ సంతానం, ముగ్గురు ఆడు సంతానం. ఇలా మొత్తం 10 మంది సంతానము ఆయనకి ఉన్నట్టుండి, ఒక రెప్పపాటులో ఒక్కటే రోజున అందరూ వెళ్ళిపోయారు. అందరూ చనిపోయారు. ఉన్న స్నేహితులు అతన్ని ఎత్తి పడవడం మొదలుపెట్టారు. విడిచిపెట్టేశారు. బంధువులు పక పలకరించడం కూడా మానేశారు. దగ్గరకొస్తే ఏమవుతుందో అని ఆలోచించే బంధువులు ఉన్నారు. ఇలా ఉన్న ఆస్తి అంతా ఎళ్ళిపోయింది. ఆయనేమో ఈ ఆలోచనల్లో పడిపోలే. ఈ ఆలోచనలలో, అయ్యో! నా ఆస్తి ఏమైంది? నా పిల్లలేమయ్యారు? నా బంధుమిత్రులేమైపోయారు? నా ప్రాణ స్నేహితులు ఎక్కడికెళ్ళిపోయారు? ఇవన్నీ ఆలోచించలేదు. అప్పటికి కూడా దేవుణ్ణి ఏ కోశాన కూడా ఆయన దేవుణ్ణి వెక్కిరించడం కానీ, లేదా నిందించడం కానీ ఏది చేయలేకపోయాడు. ఎందుకంటే దేవుని ప్రేమ ఆయనలో అంతగా నిండిపోయింది. అంతగా నిండిపోయింది. అది అసమయం. దేవుని గురించి ప్రకటించడానికి యోబు విషయంలో అది అసమయం. సమయం ఉన్నప్పుడు ఆయన వాక్యాన్ని ప్రకటించాడు. దేవుని ఎలాగ స్తుతించాడంటే, ప్రతిదినం ఆయన బలులను తమ పిల్లలు ఏదైనా పాపం చేశారేమో అని చెప్పే ఉద్దేశ్యంతో ప్రతిదినం ఆయన బలులను అర్పించుతూ వస్తున్న సమయాన్ని మనం చాలా సార్లు గమనించాం. అది ఆయనకు సమయం. అంటే సంతోషంగా గడుపుతున్నటువంటి సమయంలో ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటూ గడిపాడు. ఇప్పుడున్నటువంటి సమయం అసమయం. ఆయన దీన స్థితిలో పడిపోయాడు. ఆయన ఒంటి నిండా కురుపులున్నాయి. కుక్కలు నాకుతున్నాయి. ఇలా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సమయం. బూడిదలో కూర్చొని పెంకుతో ఒళ్ళు గీక్కునేటువంటి సమయం. అయితే ఈ సమయంలో కూడా ఆయన తన దగ్గరకు వచ్చిన వారికి ప్రతి ఒక్కరితోనూ తనతో పోరాడుతున్నటువంటి తన ప్రాణ స్నేహితులతో కూడా, తనను నిందిస్తున్నటువంటి, హింసిస్తున్నటువంటి భార్యతో కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నాడు. ఎక్కడ కూడా ఆయన దేవుని వాక్యానికి దూరంగా జీవించింది లేదు. ఒక దైవ సేవకులుగా ఉన్నటువంటి మనము ఏ సమయమైనా సరే, అది సమయం కానీ, అసమయం కానీ, ఇతరుల విషయం అసమయం కాదు. మన విషయంలో అది సమయం కానీ, అసమయం కాదు. ఎట్లాంటి దీన స్థితి అయినా నీకున్ని, సంపన్న స్థితి అయినా సంతోషకరమైన సమయంలో ప్రకటించడం, సమయానుకూలంగా ప్రకటించడం ఖచ్చితంగా అది మనం అందరూ కాపరులు చేసే పనే. అసమయంలో కూడా ప్రకటించే బిడ్డలంగా మనం ఎదగాలి. ఇదే
పౌలు గారు మనకు చెప్తున్నటువంటి మాటలు. తిమోతి గారికి రాస్తున్నటువంటి మాటలు. సమయంలో ప్రకటించాలి, అసమయంలో ప్రకటించాలి. ఉన్నదే కొంచెం సమయం. ఈ సమయాన్ని నువ్వు వృధా చేయకుండా దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటూ ఉండాలి. ఇలా యోబు గారు ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నప్పటికిని ఒకానొక సమయంలో ఆయన దగ్గరికి యోబు పత్రిక, యోబు గ్రంథం 42 అధ్యాయం 8, 9 వచనాల్లో ఉంటుంది. ఆయన ఉన్నటువంటి సమయంలో కనీసం పలకరించేటువంటి సమయం కూడా కాదు అది. ఆయన అప్పుడు ఏం చేశాడంటే 7వ వచనం నుంచి ఉంటుంది. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చెను. నా సేవకుడైన యోబు పలికినట్టు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపం నీ మీదను, నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. ఇక్కడ ముగ్గురు స్నేహితులు కలిసి నాలుగవ స్నేహితుడు అంటే యోబు గారిని బాగా నిందించడము, యోబు గారి విషయంలో ఇంకా నువ్వు చచ్చిపోతే బాగుంటుంది. ఇప్పటికైనా దేవుణ్ణి దూషించి చచ్చిపో. ఇలాంటి మాటలు వాళ్ళు దేవుని యందు నిలబడుకున్నామనుకోని యోబు గారిని అంటా ఉన్నారు. అలాంటి వారి మీద లాస్ట్‌కి యెహోవా దేవుడు కోపపడి నా కోపం మీ మీద చాలా భీకరంగా ఉంది. ఇదిగో మీరు బతకాలంటే వెళ్లి యోబు గారితో విన్న విన్నపము నా ఎడల చేపించుకోండి అని చెప్పి అంటానే వీళ్ళు వెళ్లారు. 8వ వచనంలో కాబట్టి 7 ఎడ్లను, 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. ఎవరు ఎక్కడ ప్రార్థన చేస్తారంటే ఆయన ఉన్నటువంటి దీన స్థితిలో కూడా యోబు గారు ఇప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తాడు. మీరెళ్ళండి అని చెప్పేసి అది ప్రకటించవలసిన సమయం కూడా కాకపోయినప్పటికీ యోబు గారి విషయంలో దేవుడే నమ్మకం ఉంచాడు ఆయన మీద. ఇప్పుడు వెళ్ళండి యోబు గారి దగ్గరకు. ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాడు. అంటే మీ కొరకు ప్రార్థన చేస్తాడు అని అంటానే 10వ వచనంలో యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. అంటే యోబు ఆ ముగ్గురు స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేశాడు. 10వ వచనంలో 42:10. ఆ ముగ్గురు స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసి ఆయన స్వస్థత పొందుకున్నాడు. వారికి స్వస్థత వచ్చేలా సమయాన్ని అక్కడ కేటాయించుకున్నాడు. ఇలా మన అనుదిన విషయాలలో, అనుదిన రోజులలో ఎలాగంటే అలా ఎంత క్షోభను అనుభవిస్తున్నా కూడా చాలా మంది కాపర్లకు కుటుంబ సమస్యలుంటాయి. పిల్లల మాట వినకపోవచ్చు. సంసార జీవితం చక్కగా ఉండకపోవచ్చు. లేదా ఆర్థిక సమస్యలుండొచ్చు. ఆకలి బాధలుండొచ్చు. ఇదిగో నా సంఘాన్ని ఇంత గట్టిగా కట్టుకుంటున్నానే, సరిగ్గా మాట వినకపోతున్నారే అనేది ఉండొచ్చు. లేదా సంఘం చెల్లాచెదరైపోతా ఉందే అనే బాధ ఉండొచ్చు. ఎటువంటి సమయమైనా సరే, ఆ సమయాన్ని దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఇష్టపడాలి అనే మాటలే దేవుడు దేవుడు పౌలు ద్వారా మనకు చూపిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు విషయంలో కూడా మనకు కొన్ని విషయాలు మత్తయి సువార్త 20వ అధ్యాయం 17వ వచనంలో ఒకసారి మత్తయి సువార్త 20వ అధ్యాయం 17వ వచనంలో నేను యెరూషలేమునకు వెళ్ళనయున్నప్పుడు యేసు యెరూషలేమునకు వెళ్ళనయున్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లా ఇదిగో యెరూషలేమునకు వెళుచున్నాము. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగించబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. ఈ విషయం చెప్తా ఉన్నాడు. ఏమని? ఇప్పుడు నేను మనుష్య కుమారుడు యెరూషలేమునకు వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనమందరం యెరూషలేమునకు వెళ్తా ఉన్నాం. వెళ్ళిన తర్వాత మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు, శాస్త్రులకు అప్పగింపబడతాడు. అప్పగింపబడిన తర్వాత ఆయనకు మరణశిక్ష విధిస్తారు.
ఆయనను కొడతారు, తిడతారు, అపహసిస్తారు. సిలువ వేయడానికి కూడా ఇష్టపడతారు. సిలువ వేస్తారు. ఇలాంటి మాటలు దేవుడు చెప్తా ఉన్నాడు. ఇది ఎలాంటి సమయం అంటే దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారికి అసమయం. ఇప్పుడు మనమే ఉన్నాం. మనం చనిపోతున్నాం. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాం. హాస్పిటల్ బెడ్ మీద ఉండి ఇంక చనిపోవడానికి దగ్గరకొచ్చాను నాన్న అంటే నీకు కొద్ది రోజులుంటే చనిపోతాను అనంటే, ఆ సమయంలో మనం ఏం చేస్తాం? దాదాపుగా అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు పిల్లల్ని పిల్లల్ని, పెద్దల్ని, భార్యలని, భర్తలని ఎవరైనా ఉన్న వారినందరిని బంధుమిత్రాదులు ఎవరైతే ఉన్నారో వారినందరిని పిలిచి, ఇదిగో నా ఆస్తి ఇక్కడుంది. ఆహ్, మనకు రావాల్సినది ఇది. అయినా ఇలా బతకండి. ఇలా ఉండొద్దండి. వారు మనకు బంధువులు. ఇలాంటివి ఏవేవో ఎవరి ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళు పిల్లలతో గాని, వాళ్ళ బంధుమిత్రాదులతో, ఆప్తులతో మాట్లాడుకునేటువంటి మాటలు ఇవి. దేవుడు శిష్య బృందానికి అందరిని పిలిపించి ఏకాంతంగా, ఏకాంతంగా మాట్లాడాడు. ఏమని? ఇదిగో మనమందరం యెరూషలేముకి వెళ్తున్నాం. అక్కడ వారు నన్ను శిలువ మరణానికి అప్పజెప్తారు. శిలువ మరణం పొందేటప్పుడు నన్ను అపహసిస్తారు, దూషిస్తారు, కొడతారు, తిడతారు, ఉమ్మివేస్తారు. ఇలాంటివన్నీ జరిగినా కూడా ఇలాంటివన్నీ జరుగుతాయి అని చెప్తా ఉంటే, ఆ సమయం తర్వాత వెంటనే ఆ సమయంలో ఆయనను ఓదార్చడానికి రావాలి జనం. అయ్యా! మీరేందండి ఇలా అయిపోవడము అని చెప్పేసి రావాలి. అయితే వెంటనే జెబెదయి కుమారుల తల్లి అక్కడ ఇద్దరు శిష్యులు కుడి పక్కన ఒకరిని, ఎడమ పక్కన ఒకరిని కూర్చోపెట్టుకోయ్యా నా కుమారులను అని అడుగుతుంది. ఆయన ఆయన చెప్తున్నటువంటి సందర్భము శిలువ మరణానికి సంబంధించింది. అక్కడ వచ్చినటువంటి తల్లి చెప్తున్నటువంటి మాట కుడి పక్కన ఒకరిని, ఎడమ పక్కన ఒకరిని కూర్చోబెట్టుకుంది. అంటే ఈ మాటతో 26 వచనంలో మత్తయి సువార్త 26 వచనంలో మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో అంటే వాళ్ళల్లో నేను గొప్ప అనుకునే స్థాయికి మొత్తం అక్కడ ఉన్నటువంటి శిష్య బృందం అంతా నేను గొప్ప అంటే నేను గొప్ప అనే స్థాయికి మాటలు పడిపోయాయి. అంటే దేవుని వాక్యం ప్రకటించడానికి, పరలోక రాజ్య మర్మం చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడికొస్తే, అదంతా వదిలేసి, అక్కడ వాళ్ళు దేని గురించి మాట్లాడుకోవాల్సొచ్చిందంటే, ఆహ్, నేను గొప్ప అనే స్థాయికొస్తే దేవుడు, ఇదిగో మీరు గొప్ప కాదు. ఒకవేళ గొప్పగా ఉండాలంటే మీరు పరిచారకులై ఉండాలి. ఇలాంటి మాటలు దేవుడు వాళ్ళకి చెప్పేసి, ఆ తర్వాత ఆయన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆయన ప్రయాణాన్ని మొదలుపెడితే 29 వచనంలో ఈ సమయం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారున్న సమయం, ఇదిగో ఆయన శిలువ మరణం పొందుతాడు. మనకసలు తెలీదు. శిలువ మరణం ఎలా ఉంటుంది? ఏం జరుగుతుంది అక్కడ? ఎలా హింసిస్తారు ఇదంతా. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి అన్నీ ఆయనకి మొదటి రోజే తెలుసు. మొదటి రోజే. శిలువ మరణానికి ఆయన ఎప్పుడైతే అప్పగింపబడాలి అని లోకానికొచ్చాడో, ఆ మొదటి రోజే ఈ శిలువ మరణం ఇలా ఉంటుంది అనేది మొత్తం ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు. ఇప్పుడు మొత్తం అంతా ఇంక దగ్గరకొచ్చింది. అంటే ఇంకా ఆయన హింసింపబడవలసిన విధానం దగ్గరకొచ్చింది అని అనిపించినప్పుడు, ఆ సమయంలో ఆహ్, ఎదురెళ్తున్నాడు మరణానికి. మరణానికి ఎదురెళ్ళే సమయంలో 29 వచనం చూడండి. మత్తయి సువార్త 29 వచనం. వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న ఇద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని హ్మ్. యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేం నుండి యెరూషలేమునకు వెళ్తా ఉన్నాడు. యెరికో మీదుగా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. వెళ్తా ఉన్నాడు. వెళ్ళేటప్పుడు అంటే ఎక్కడికెళ్తున్నాడు దేవుడు? మరణానికి అప్పగింపబడ్డానికి వెళ్తా ఉన్నాడు. మరణించడానికే వెళ్తా ఉన్నాడు. మరణించడానికే వెళ్తున్నటువంటి వ్యక్తికి మరణశయ్య మీద ఉన్నటువంటి మన దగ్గరికి ఒకవేళ ఎవరైనా వస్తే ఇంకా చచ్చిపోయేంత సమస్యతో నువ్వు బాధపడుతున్నప్పుడు ఒక వ్యక్తి నీ దగ్గరికొస్తే అది అసమయం. అది అసమయం. నీ విషయంలో అది అసమయం. ఈ సమయంలో నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటించలేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు అనేది అసమయం. ఆ అసమయంలో నీ దగ్గరకొస్తే నువ్వు ఇప్పుడు కాదు నాయన ఇక నేనే చనిపోతున్నాను. నేనే ప్రభువునందు నిద్రించవలసిన సమయం వచ్చింది. పక్కకెళ్ళు కొద్దిసేపు. ఇక నా వల్ల కాదు.
ఇంకా వాక్యాన్ని ప్రకటించవలసినటువంటి వారు అనేకులున్నారు. వారి దగ్గరకు వెళ్లి వాక్యాన్ని విను అని ఇలా ఒకవేళ బాగా ఓపిక ఉంటే అంత చెప్పగలం. ఓపిక లేకపోతే విసుగు తెచ్చుకొని, కోపగించుకొని ఇన్ని చేసినా కూడా ఇప్పుడు నేను మరణించవలసి వస్తా ఉంది. ఫస్ట్ మీరు పక్కకెళ్ళండి. నన్ను ఈ సమయంలో అయినా ప్రశాంతంగా బ్రతకనివ్వండి అని అనుకునే సమయాలవి. అయితే దేవుడు మాత్రం యెరికో నుండి వెళ్తుండగా బహుజన సమూహం ఆయన వెంట వెళ్ళింది. ఆయన వెళ్తా ఉన్నాడు మరణానికి అని చెప్తానే ఇదంతా తెలియకపోయినా ఆయన వెంట జనాలు తండోపతండాలుగా వెళ్ళారు. వెళ్తా ఉంటే త్రోవ పక్కన ఇద్దరు కూర్చున్నారు గుడ్డోళ్ళు. ఆ గుడ్డివారు యేసు ఆ మార్గంలో వెళ్తున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము. ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము అని చెప్పేసి గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టారు. గట్టిగా కేకలు వేయడం మొదలుపెడితే జనులందరూ వారిని ఊరకుండండి అని వారిని గద్దించినారు. కానీ దేవుడు మాత్రం వాళ్ళు మరి గట్టిగా ప్రభువా దావీదు కుమారుడా కరుణించమని ఇంకా గట్టిగా అడగడం మొదలుపెట్టారు. 32వ వచనంలో యేసు వారిని పిలిచి నేను మీకేం చేయగోరుచున్నారని అడుగగా వారు ప్రభువా మా కన్నులు తెరవవలెననిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఈ సమయంలో దేవుడు అది స్వస్థపరచవలసిన సమయం కదా! ఆయన బాధపడవలసిన సమయం. మరణానికి అప్పగింపబడుతున్నాడు కదా! ఆయన ఇష్టంగా చేస్తున్నాడు కాబట్టి సంతోషంగానే మన కోసం అప్పగింపబడ్డాడు. అయితే ఒక నరమాత్రునిగా చెప్తున్నటువంటి మాటలు మరణానికి అప్పగింపబడుతున్నప్పుడు ఏ మనిషి అయినా చేయవలసినటువంటి పని బాధపడవలసినటువంటి సమయం. ఆ సమయంలో స్వస్థపరచలేరు. ఆ సమయంలో ఒక వైద్యునిగా నువ్వు ఉన్నా సరే ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇష్టపడలేవు. ఇచ్చినా సరిగ్గా చేయలేవు. వైద్యునిగా ఒకవేళ ఉంటే. ఒకవేళ పాస్టర్‌గా మనం ఏమైనా ఉంటే వాక్యాన్ని సరిగ్గా ఇంకో 2 నిమిషాల్లో నువ్వు మరణిస్తావు అంటే, ఇంకొద్ది రోజుల్లో 2 రోజుల్లో నువ్వు మరణిస్తావు అంటే, వాక్యాన్ని సరిగ్గా ప్రకటించలేవు. వాక్యాన్ని సరిగ్గా వినలేవు, చదవలేవు. దేవునికి దగ్గరగా ఎలా జీవించాలో కూడా కొద్ది రోజుల్లో ఇంతగా జీవించాను కదా! ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉంది అని ఆలోచిస్తాం తప్పితే, ఇంకా దగ్గరగా దేవునికి జీవించాలి. ఇంకా గట్టిగా దేవుని ప్రకటించాలి అనే మాటలు ఆ దినాలలో, ఆ మరణపు దినాలలో అస్సలు జ్ఞప్తికి రావు. వచ్చినా కూడా దాన్ని మనం స్వీకరించలేని పరిస్థితులలో ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మరణానికి ఎదురుగా వెళ్తూ కూడా అక్కడ ఉన్నటువంటి జనాంగాన్ని గద్దించైనా సరే స్వస్థపరిచాడు. స్వస్థపరిచాడు. స్వస్థపరచడం దేవుని ప్రకటించడమా అనుకుంటే ఈ 21వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి ఆయన మరణానికి ఆహ్, అంటే శిలువ మరణం పొందేంత వరకు మీరు లెక్క పెట్టుకోండి. లెక్క పెట్టుకుంటే ఎలా ఉందంటే పరిస్థితి కనీసం 20-25 సార్లు మన బైబిల్‌లో రాయబడి ఉన్నటువంటి మాటలు పరలోక రాజ్య మర్మము, ఉపమానములు, పరలోక రాజ్యానికి సంబంధించిన ఉపమానాలన్నీ ఆ సమయంలో దేవుడు చెప్పాడు. ఈ సమయంలోనే ఎక్కడి నుంచి ఎరికో నుండి యెరూషలేమునకు వెళ్తా ఉన్నాడు కదా! ఈ సమయంలో మరణానికి అప్పగింపబడి ఈ కొద్ది సమయంలో గొప్ప గొప్ప ఉపమానాలన్నీ పరలోక రాజ్యానికి సంబంధించిన ఉపమానాలన్నీ ఈ సమయంలో చెప్పాడు దేవుడు. పరలోక రాజ్యం ఇలా ఉంటుంది. పరలోక రాజ్యం విత్తనాలను పోలి ఉంటుంది. పరలోక రాజ్యం ఆహ్, పోగొట్టుకున్నటువంటి ముత్యాన్ని పోలి ఉంటుంది. ఇలాంటి సందర్భాలన్నీ ఈ సమయంలో చెప్పాడు. దాదాపుగా యేసుక్రీస్తు ప్రభుల వారు మరణానికి అప్పగింపబడుతున్నప్పుడు మరీ ఎక్కువగా దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని ఏదైతే ప్రకటించాలని వచ్చాడో, ఆ వాక్యాన్ని ప్రకటించడానికి ఆ సమయంలో చాలా ఇష్టపడ్డాడు. ఆ సమయంలో ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోలేదు యేసుక్రీస్తు ప్రభుల వారు. మొదటి నుంచి పరలోక రాజ్యానికి చెప్పింది వేరు. ఈ సమయంలో బైబిల్‌లో రాసినంత వరకైతే దాదాపు 25 సార్లు రాశారు. కానీ అన్ని విషయాలు ఇందులో రాస్తే భూలోకం కూడా పట్టదన్నారు కాబట్టి, కొన్ని వందల సార్లు, వేల సార్లు పరలోక రాజ్యం గురించి ఆ సమయంలో ఆయన చెప్పింటాడు అనటానికి ఏమాత్రం అతిశయించాల్సిన పని లేదు. అంతగా దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. ఇంతటి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ కూడా ఒక సమయంలో ఆహ్, ఒక సమయంలో లూకాసు వార్త 22వ అధ్యాయం 51వ వచనంలో ఇంతటి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ కూడా మరణిస్తున్నాడు అని తెలిసి కూడా లూకాసు వార్త 22వ అధ్యాయం 51వ వచనంలో
50, 51. అంతలో వారిలో ఒక ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. అయితే యేసు ఈ మట్టుకు తాళడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేసెను. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు. మనం కూడా అంటే ఎట్లాంటి సమయమైనా సరే ఎవరికీ నష్టం వాటిల్లకుండా, అంటే ఎవరు నష్టపోకుండా తాను చేయవలసినటువంటి పని సంపూర్ణంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటూ, సంపూర్ణంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇదే మనం చేయవలసిన పని కూడా. అంటే ఆ సమయంలో అసలు చెవి తెగ నరికితే సరే నన్నైతే ఈడ్చుకెళ్తన్నారు కదా! ఈడ్చుకెళ్ళండి అని చెప్పేసి అనలేదు. ఫస్టు ఆ చెవి తెగ నరకబడిన వాడిని చెవి ముట్టి వాడిని స్వస్థపరిచి, ఆ తర్వాత ఆయన పదండి వెళ్దాం అనే ఉద్దేశ్యంతో వాళ్ళతో పాటుగా ఆయన వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఇలా మన పరిస్థితి మన అనుదిన పరిచర్యలలో, మన అనుదిన జీవితంలో ఏవైనా సరే ఆకలి బాధలుండొచ్చు, ప్రాణ మిత్రులు కానీ, ప్రాణంగా మన ఇంటివారు కానీ, ఎవ్వరైనా దూరమైపోవచ్చు. అది ఎలాంటి స్థితి అయినా సరే, మనం చేయాల్సినటువంటి పని 2 తిమోతి గ్రంథం 4 అధ్యాయం 2 వచనం ప్రకారము 2 తిమోతి గ్రంథం 4 అధ్యాయం 2 వచనం ప్రకారం మనం చేయాల్సినటువంటి పని వాక్యమును ప్రకటించుము, సమయమందును, అసమయమందును ప్రయాసపడుము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకు ఇవన్నీ అంటే మొదటగానే మనం చూసుకున్నాం కదా! మనుషులు ఎలాగున్నారంటే స్వార్థ ప్రియులున్నారు, ధనాపేక్షంతో ఉన్నటువంటి బిడ్డలున్నారు, అబద్ధాలాడే వాళ్ళున్నారు, అహంకారులున్నారు, దూషకులున్నారు, తల్లిదండ్రులకు కూడా మాటిననటువంటి పిల్లలున్నారు, కృతజ్ఞతలు చూపెట్టలాంటి వారున్నారు, అపవిత్రులున్నారు, అనురాగరహితులున్నారు, అతిద్వేషులు ఉన్నారు, అపవాదకులు ఉన్నారు, అజితేంద్రియులు ఉన్నారు, క్రూరులు, సజ్జన ద్వేషులు ఉన్నారు, ద్రోహులున్నారు, మూర్ఖులున్నారు, గర్వాంతులున్నారు. దేవుని కంటే ఇంకా ఎక్కువగా సుఖంగా జీవించాలనుకునే బిడ్డలు మన మధ్య ఉన్నారు. భక్తి గల వారమని చెప్పి, భక్తి లేకుండా జీవిస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. ఇలాంటి వారి మధ్య మనం జీవిస్తున్నాం. ఇలాంటి వారే మన సంఘాలలో ఉన్నారు. వారినందరిని గట్టిగా పట్టుకోవాలి అంటే, అందరిని మరింతగా దేవుని యందు స్థిరపరచాలి అంటే, మనం చేయవలసినటువంటి పని వాక్యాన్ని అంటే 16వ వచనంలో ఉంటుంది. 3వ అధ్యాయం 16వ వచనంలో 2 తిమోతి దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం కలిగిన ప్రతి లేఖను ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. ఇలా వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దటానికి, నీతి యందు వేయటానికి కూడా ఇష్టపడాలి. అలా చేసినప్పుడు మాత్రమే అంటే మనము మన పని సంపూర్తిగా చేసినటువంటి వారమవుతాం. మన పని అంటే ఒక సేవకునిగా, ఒక సంఘ కాపరిగా మన పని మనము స చక్కగా పూర్తి చేసినటువంటి వారమవుతాం. అలాంటి సమయంలోనే ఇట్లాంటి స్థితులన్నీ దాటుకొని పౌలు గారు సేవ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇలాంటి ఆ సమయాలలో వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళిపోయే ఆయన కొరకు లాస్ట్‌లో చివరిలో ఒక మాట అనుకుంటాడాయన. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని. అంత గొప్పగా మాట అన్నాడు అంటే దాని ముందు ఎంత సేవా జీవితం చేసుంటాడో మనం అది గమనించి మనం కూడా దేవుని వాక్యాన్ని ఇదిగో క్రీస్తు ఏ విధంగా అయితే ఎన్ని శ్రమలు ముందున్నా కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటూ ఆయన చేయవలసినటువంటి పనులు చేసుకుంటూ వెళ్ళిపోయాడో, పౌలు గారు ఏ విధంగా చేశారో, యోబు గారు ఏ విధంగా చేశారో మనం కూడా అలాగు దేవుని వాక్యాన్ని ఎల్లవెల్లా ప్రకటించుకుంటూ ఉండే బిడ్డలంగా ఉండాలని ప్రభు పేరట హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. అక్క అయిపోయిందక్క. ఆ సమయము సద్వినియోగపరచుకొని సమయానుకూలంగా దేవుని వాక్యము ప్రకటించారు. దేవునికి పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. నాగలింగేశ్వరరావు బ్రదరు చక్కగా వాక్యోపదేశం చేసి బ్యాంక్ మేనేజర్గా ఎవరు నిర్వహిస్తున్నప్పటికీ మనకు చక్కటి వాక్యోపదేశం చేసి
సమయము సద్వినియోగపరుచుకొని సమయమును పోనీయక సమయమందు అసమయమందు దేవుని వాక్యము ప్రకటించి ఉన్నారు. దేవుడు వారిని బహుగా ఆశీర్వదించును గాక. విస్తారమైన దీవెనలు వారికి మెండుగా కలుగును గాక. ముగింపు ప్రార్థనకు వచ్చేము. ముగింపు ప్రార్థన నాగలింగేశ్వరరావు గారు